తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు కీలకం. ఈ విధంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్య. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందాల్సిందే, లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాక తప్పవు. అందుకే చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పొత్తుల నుంచి పార్టీలలో చేరికల వరకు వ్యూహాత్మక పద్ధతిని అనుసరిస్తున్నారు. గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవడం కలిసొస్తుందని ఆశాభావంతో ఉన్నారు. బలమైన కాపు సామాజిక వర్గం కూటమి వైపు వస్తుందని అంచనాతో ఉన్నారు. జనసేనతో జతకట్టడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో స్వీప్ చేస్తామని భావిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదని డిసైడ్ అయ్యారు. పవన్ ద్వారా కాపులను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. చివరకు ముద్రగడ పద్మనాభం లాంటి నేతలను వైసీపీ వైపు వెళ్లకుండా జనసేనలో చేరే విధంగా పావులు కదిపారు. దీని వెనుక పవన్ తో పాటు చంద్రబాబు వ్యూహం కూడా దాగి ఉందని తెలుస్తోంది. అటు పవన్ సైతం గోదావరి జిల్లాలో వైట్ వాష్ చేయాలని ఆలోచనతో ఉన్నారు. పదే పదే పార్టీ శ్రేణులకు హితబోధ చేయడం వెనుక అసలు రహస్యం అదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు గోదావరి జిల్లాలో 100% సీట్లు సాధించడంతో పాటు కోస్తాంధ్రలో 70% సీట్లను కైవసం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు కూటమికి విజయం తెచ్చిపెడతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అటు ఉత్తరాంధ్రలో సైతం మెజారిటీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని ఒక అంచనాకొచ్చారు. అయితే మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే రాయలసీమలో వైసీపీకి సీట్లు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల కంటే సీట్లు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 55 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి 20కి పైగా స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మిగతా ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా కూటమి ఘన విజయం సాధిస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. పైగా బీజేపీ వామపక్షాలు తగ్గుతున్నందున, జగన్ కు వ్యతిరేకంగా ఉన్నందువల్ల తప్పనిసరిగా తమ ఓటు శాతం పెరుగుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. మరి ఓటర్ల మనసులో ఏముందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని